నమస్కారం. ఈరోజు సుఖీభవలో కరోనా కాలంలో మధుమేహులు జాగ్రత్త, కోవిడ్ రోగుల్లో అతిస్పందనను అరికట్టే డయాలసిస్, అరచేతుల నుంచి పొట్టు రాలుతోందా, కోవిడ్ కాలంలో సర్జరీలు ఎలా, ఇంకా హెల్త్ టిప్. కరోనా వైరస్ వృద్ధులకు ప్రమాదం, ఇందులో సందేహం లేదు. అయితే వయసు మళ్లిన వాళ్లలోనూ షుగర్ జబ్బుతో బాధపడే వారికి మరింత ప్రమాదమని, ప్రాణాంతకమని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మరణాలను ఒకసారి పరిశీలిస్తే చనిపోయిన వారిలో ఎక్కువ మంది షుగర్ పేషెంట్లే ఉంటున్నారు. రక్తంలోని అధిక శాతం గ్లూకోజు కరోనా వైరస్కు చక్కటి ఆవాసంగా మారుతోందని, ఫలితంగా మధుమేహుల ఊపిరితిత్తుల సామర్థ్యం దెబ్బతినిపోతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాకాసి వైరస్ కరోనా బారి నుంచి తప్పించుకునేందుకు షుగర్ బాధితులు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా ఇన్ఫెక్షన్ మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, దీర్ఘకాల శ్వాసకోశ సమస్యలు గల వారికి పెనుశాపంగా మారుతోంది. ఇప్పటి వరకు మరణించిన వారిలో 16 నుంచి 22% మంది మధుమేహులే. మన దేశంలోనూ కరోనాతో మరణించిన వారిలో మధుమేహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మధుమేహం గల వారికి వయస్సుతో సంబంధం లేకుండా కరోనా ప్రమాదంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో 7 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ఒక అంచనా. ఈ నేపథ్యంలో కరోనా ఇన్ఫెక్షన్ మన దగ్గర ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందనే ఆందోళన పెరుగుతోంది. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండడం ఎంతైనా మంచిదని చెబుతున్నారు డాక్టర్లు. ఇప్పుడు జరిగిన మరణాల్లో ఎక్కువ శాతం మంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఉన్నారనమాట. దాదాపు 16, 22, కొన్ని దేశాల్లో 22% వరకు డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఉన్నారనమాట. డయాబెటీస్లో రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది, ఆ విషయం అందరికీ తెలిసిందే. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటే తెల్ల రక్త కణాలు ఇవ్వాల్సినటువంటి రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. యాంటీబాడీస్ వల్ల వచ్చేటువంటి రోగనిరోధక శక్తి కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి మనకి ఈ జబ్బులన్నీ కూడా తొందరగా మనకి సంక్రమిస్తాయి, తర్వాత మన ద్వారా మిగతా వాళ్ళకి కూడా తొందరగా సంక్రమిస్తాయి అన్నమాట. ఇది కొంచెం డయాబెటీస్ వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, డయాబెటీస్లో అటామిక్ న్యూరోపతి అని అదేంటంటే మన శరీరంలో కొన్ని రక్షక వ్యవస్థలు ఉంటాయన్నమాట. రక్షణ వ్యవస్థలు అంటే ఏంటంటే, ఇప్పుడు దగ్గు రావడం కూడా ఒక రక్షణ వ్యవస్థే. ఇలాగా దగ్గు, ఆయాసం, ఊపిరితిత్తుల భాగంలో వచ్చేటువంటి అంటే చెస్ట్ పెయిన్, తర్వాత తుమ్ములు, దగ్గు ఇవేమీ లేకుండానే మనకి ఈ కోవిడ్ వైరస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దురదృష్టవశాత్తు కొంతమంది డయాబెటిక్ వాళ్ళకు తెలియకుండా ఈ వైరస్ బారిన పడి అది ఉందో లేదో తెలుసుకోకుండా వైద్య సలహాలు తీసుకోలేని పరిస్థితి ఉందేమో, దాని మూలాన డయాబెటీస్ వాళ్ళకి ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయన్నటువంటి ఒక ఆలోచన ఉంది. వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి ఒంట్లోకి ప్రవేశించాయి అని గుర్తించగానే మన రోగనిరోధక వ్యవస్థలో భాగమైన తెల్ల రక్త కణాలు, యాంటీబాడీలు చుట్టూ చేరిపోతాయి. వాటిని ఒంట్లోంచి బయటకు పంపించడానికి ఇవి ప్రయత్నిస్తాయి. ఈ క్రమంలో తుమ్ములు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు బయలుదేరతాయి. ఒక రకంగా ఇవన్నీ క్రిముల నుంచి శరీరాన్ని కాపాడే ప్రయత్నాలే. ఇలాంటి రక్షణ వ్యవస్థలన్నీ మధుమేహుల్లో మందగిస్తున్నాయి. రక్తంలో గ్లూకోజ్ మోతాదులు ఎక్కువగా ఉండడంతో రోగనిరోధక వ్యవస్థ గాడి తప్పుతోంది. ముఖ్యంగా తెల్ల రక్త కణాల కదలికలు తగ్గుతాయి. దీంతో క్రిములున్న చోటుకి అవి అంత వేగంగా వెళ్లి పోరాడలేవు. మరోవైపు యాంటీబాడీలు వెంటనే తయారు కావు. మధుమేహుల్లో రక్త ప్రసరణ దెబ్బతినడం, రక్తంలో గ్లూకోజ్తో కూడిన హిమోగ్లోబిన్ ఉండడం మరో సమస్య. ఇది 7% కన్నా ఎక్కువగా ఉంటే ఆక్సిజన్ పంపిణీ వ్యవస్థ దెబ్బతింటుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ మార్పిడి సరిగ్గా జరగదు. ఇది రోగనిరోధక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుంది. దీంతో దగ్గు, తుమ్ములు, జ్వరం వంటి రక్షణ వ్యవస్థలు సరిగ్గా పనిచేయవు. అందువల్ల లక్షణాలేవి పైకి కనిపించకుండానే లోపల సమస్య తీవ్రమవుతూ వస్తుంది. ఇవన్నీ మధుమేహులకు కోవిడ్-19 పెను శాపంగా మారేలా చేస్తున్నాయి.
డయాబెటీస్ వాళ్ళు అది బ్యాక్టీరియా అవ్వచ్చు, ఫంగస్ అవ్వచ్చు, లేదా వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, ఏదైనా ప్రతి ఇన్ఫెక్షన్కి దూరంగా ఉండాల్సిందే. డయాబెటీస్ వాళ్ళకి రోగనిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల వాళ్ళకి ఎక్కువగా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి సంక్రమించిన తర్వాత తొందరగా వాళ్ళకి సమస్యలకు లోనవుతారు అనమాట. కొంచెం తీవ్రమైన సమస్యలు లోనవడం వాళ్ళ డయాబెటీస్ వాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. ఇక మరో విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ గురించి మన ఐసీఎంఆర్ మొన్న 24-25 తారీఖుల్లో కూడా ఐసీఎంఆర్ వాళ్ళు ఏమన్నారంటే, డయాబెటీస్ రాకుండా నివారించడానికి హెల్త్ వర్కర్స్ అంటే ఈ కోవిడ్తో పనిచేసేటువంటి వాళ్ళు హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేటువంటి మందు వేసుకోవచ్చు. 400 మిల్లీగ్రాములు మొదటి రోజు, ఆ తర్వాత వారానికి 400 మిల్లీగ్రాములు వేసుకున్నట్లయితే హెల్త్ వర్కర్స్ ఎవరైతే కోవిడ్ వ్యాధి ఉన్న రోగిగ్రస్తుల్ని చికిత్స చేస్తున్నారో వాళ్ళ నివారణకి వీళ్ళ ప్రొఫిలాక్సిస్గా వాడుకోవచ్చని ఐసీఎంఆర్ చెప్పింది. దీంట్లో మనకు ఒక ఉపాయం ఏంటంటే, ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేది దాదాపు 2014లో మన డీసీజీఐ వాళ్ళు, డ్రగ్ కంట్రోలర్ జనరల్ వాళ్ళు డయాబెటీస్కి మందుగా దీన్ని వాళ్ళు ఒప్పుకున్నారనమాట. అంటే ప్రపంచంలో ఏ దేశంలోనూ ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్కి డయాబెటీస్ మందుగా ఆమోదం జరగలేదు, మన దేశంలో తప్ప. ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేది 300 మిల్లీగ్రాములు ప్రతిరోజు వేసుకున్నట్లయితే కొంత డయాబెటీస్ తగ్గుతుందన్నారు. కాబట్టి ఇది కోవిడ్కి నివారణకు ఉపయోగించినా ఉపయోగించకపోయినా అది డయాబెటీస్ నియంత్రణకు పనికి వస్తుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు కొంత ఏదో 200 మిల్లీగ్రాములు 300 మిల్లీగ్రాములు ప్రతిరోజు హైడ్రాక్సిక్లోరోక్విన్ వేసుకోవాలి. అది డాక్టర్ సలహాతో వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి రెటినోపతి అనేటువంటి సమస్య కంట్లో ఉన్నట్లయితే ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్తో ఆ సమస్య ఎక్కువ అవుతుంది. కాబట్టి డాక్టర్ సలహాతో హైడ్రాక్సిక్లోరోక్విన్ వేసుకున్నట్లయితే ఓ పక్క నుంచి డయాబెటీస్ నియంత్రణ చేసుకోవచ్చు, మరో పక్క వీలైతే ఈ కోవిడ్కి కూడా నివారణ ఉపయోగం జరిగేటువంటి అవకాశం ఉంటుందండి. కరోనా ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి మధుమేహులు గ్లూకోజ్ స్థాయిలో ఖచ్చితంగా నియంత్రణ చేసుకోవాలి. HbA1c 7% కన్నా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల మధుమేహులకు వైరస్ త్వరగా అంటుకోవడమే కాకుండా వారి నుంచి ఇతరులకు తేలిగ్గా వ్యాపిస్తుంది. కాబట్టి దగ్గు, తుమ్ములు వంటి లక్షణాలు గల వారికి దూరంగా ఉండాలి. ముక్కుకు నోటికి మాస్క్ పెట్టుకోవడం లేదా రుమాలు చుట్టుకోవడం వంటి జాగ్రత్తల్ని మరింత ఖచ్చితంగా పాటించాలి. మధుమేహంతో బాధపడే వారికి ఇన్ఫెక్షన్లు వస్తే గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది. గ్లూకోజ్ ఎక్కువైతే ఇన్ఫెక్షన్ తీవ్రత పెరుగుతుంది. ఇలాంటి వారు ఇన్సులిన్ మోతాదులు పెంచుకోవాల్సి ఉంటుంది. హైడ్రాక్సిక్లోరోక్విన్ మందు కరోనా ఇన్ఫెక్షన్ తగ్గడానికి తోడ్పడుతున్నట్టు ఇటీవలి అనుభవాలు చెబుతున్నాయి. అందువల్ల ముందు జాగ్రత్తగా హైడ్రాక్సిక్లోరోక్విన్ని 200 లేదా 300 మిల్లీగ్రాముల మోతాదులో వేసుకోవడం మంచిది. కరోనా నివారణకు కాకపోయినా గ్లూకోజ్ నియంత్రణకైనా ఇది పనికొస్తుంది. మెరుగుపరచడం, వెంటిలేటర్పై ఆధారపడడాన్ని తగ్గించడమే. ఈ చికిత్స ప్రభావవంతంగా ఉంటే ఇతర చికిత్సలతో కలిపి కొనసాగించే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొంటున్నారు. కరోనా కాలంలో శుచి, శుభ్రతకు పెద్దపీట వేస్తున్నాం. వైరస్ అంటుకోకుండా, విస్తరించకుండా ఉండేందుకు చేతుల్ని పదే శుభ్రం చేసుకుంటున్నాం. మంచిదే. కానీ తరచూ సబ్బుతోనూ శానిటైజర్లతోనూ శుభ్రం చేసుకోవడం వల్ల కొంతమందికి చేతులు పొడిబారుతున్నట్లుగా అవుతున్నాయి. అరచేతుల నుంచి పొట్టు కూడా రాలుతోంది. ఈ రకమైన పరిస్థితిని అధిగమించేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడున్న మనం సిచ్యువేషన్లో ఈ కరోనా ఎఫెక్ట్కి లేదంటే కొంతమందికి న్యాచురల్గా హ్యాండ్స్ రెగ్యులర్గా వాష్ చేసే అలవాటు ఉంటాయి, లేదా డిటర్జెంట్స్ ఎక్కువ వాడటం, లేదంటే హ్యాండ్స్ ఫ్రీక్వెంట్గా వాష్ చేయడం వల్ల అరచేతుల్లో ఉన్న మాయిశ్చరైజర్ ఎత్తుందో త్వరగా వెళ్ళిపోయి హ్యాండ్ డర్మటైటిస్ అంటే చేతులకి పొట్టులాగా రావటం, చిన్న కురుపులు రావటం, వాటి నుంచి నీరు రావటం అనే కంప్లైంట్స్ కూడా అధికంగా వినపడుతుంటాయి. ఈ అలవాటు ఉన్న వాళ్ళు డిటర్జెంట్స్ ఉన్న సోప్స్ అధికంగా వాడకపోవటం, లేదంటే హ్యాండ్ వాష్ చేస్తూనే గుడ్ మాయిశ్చరైజర్స్ అంటే నాన్ ఇరిటేటెడ్ మాయిశ్చరైజర్స్ హ్యాండ్ వాష్ చేస్తూనే అప్లై చేసుకొని అలవాటు చేసుకోగలిగితే ఈ హ్యాండ్ డర్మటైటిస్ నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు. అలానే ఈ హ్యాండ్ డర్మటైటిస్ ఉన్నవాళ్ళు యూటెన్సిల్స్ కానీ క్లోత్స్ కానీ వాష్ చేసుకోగలిగి అలవాటు ఉంటే నియోప్రిన్ అనే గ్లౌస్ అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో. అవి వేసుకొని వాష్ చేసుకోవడం వల్ల స్కిన్కి ఆ డిటర్జెంట్స్ కానీ ఆ కెమికల్స్ ఎక్స్పోజ్ కాకుండా హ్యాండ్ డర్మటైటిస్ నుంచి మనం కాపాడుకోవచ్చు. అవి కాగా ఈ ప్రికాషన్స్ తీసుకున్నా కానీ కొందరికి తగ్గకపోతే అంటే హ్యాండ్ డర్మటైటిస్ కూడా ఒక టైప్ ఆఫ్ ఎగ్జిమా అని చెప్పొచ్చు. ఈ ఎగ్జిమాకి దగ్గరున్న డర్మటాలజిస్ట్ కన్సల్ట్ చేయగలిగితే ప్రొఫెషనల్ మెడికేటెడ్ స్టెరాయిడ్స్ ఉంటాయి, మాయిశ్చరైజర్తో పాటు అవి వాడుకోవటం వలన ఈ హ్యాండ్ డర్మటైటిస్ కూడా మనం తగ్గించుకోవచ్చు.
అనారోగ్యం బారిన పడ్డప్పుడు ఆహారంలో మార్పులు చేసో, విశ్రాంతి తీసుకునో, లేదంటే మందులు వాడో స్వస్థత పొందడానికి ప్రయత్నిస్తాం. వీటన్నింటి ద్వారా కాకపోతే సర్జరీ చేయించుకోవడానికి సిద్ధపడతాం. అయితే కరోనా వల్ల లాక్డౌన్ కొనసాగుతున్న వేళ సర్జరీలు కూడా మరీ ప్రాణాపాయమైతేనో, అత్యవసరమైతేనో తప్ప చేయరాదని వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కరోనా వేళ ఆపరేషన్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. లాక్డౌన్ కాలంలో ప్రాణాపాయ సమస్యల విషయంలో ఎలా స్పందించాలి? ఎమర్జెన్సీస్ని 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఎమర్జెన్సీ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ అండ్ ఎమర్జెన్సీ కండిషన్స్ అని చెప్పేసి. సో లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ అన్నప్పుడు ఇప్పుడు హెడ్ ఇంజరీ అయింది, లోపల బ్లీడింగ్ అవుతుంది. సో ఈ టైంలో గోల్డెన్ అవర్ అంటాం దాన్ని. ఆ గంట లోపల మనం ఆపరేషన్ చేయగలిగితే ఆ పేషెంట్ ఈజీగా బయటపడి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నది ఉండడం జరుగుతుంది. లేదు కొన్ని క్రష్ ఇంజరీస్ అయిపోతాయి, వెజల్ ఇంజరీ అయ్యి ఆ పర్ఫ్యూషన్ అన్నది లింబ్కు ఉండదు. అట్లాంటి టైంలో ఆ లింబే తీసేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఇవన్నీ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్. ఇప్పుడు బ్లంట్ ట్రామా అబ్డామిన్ అయ్యి ప్యాంక్రియాస్ ఇంజరీ అయింది, లేదంటే లివర్ లాసరేషన్ లాంటిది అయింది, హిమోపెరిటోనియం అయింది, లేదు స్ప్లీనిక్ రప్చర్ అయింది. ఇట్లాంటి వాటిల్లో ఏంటంటే బ్లడ్ లోపల ఊజ్ అవుతున్న కొద్దీ బీపీ పడిపోవడం జరుగుతుంది. మన దగ్గర ఉండే సమయం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇవన్నీ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీళ్ళల్లో ఆపరేషన్లు చేయాలి. అండ్ ఎమర్జెన్సీ కండిషన్స్ అన్నప్పుడు వీళ్ళల్లో మనకి కొన్ని గంటల విండో ఉంటుంది, ఒక ఫ్యూ అవర్స్ విండో ఉండడం వల్ల మనం ఈ కోవిడ్-19కి సంబంధించిన టెస్టులు చేసి నిర్ధారణ చేసుకునే టైం అన్నది ఉంటుంది. లాక్డౌన్ టైంలో అత్యవసర సర్జరీల విషయంలో ఎలా స్పందించాలి? ఎమర్జెన్సీ కండిషన్స్ ఎక్కడైతే మనకు కొన్ని గంటల వ్యవధి ఉందో అవి ఏంటి అన్నప్పుడు పర్ఫరేటెడ్ ఇంటెస్టైన్ ఉంది, పేగులో చిల్లుబడింది, లేదంటే గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ అన్నది కాంప్లికేట్ అయింది, అపెండిసైటిస్ కాంప్లికేట్ అయింది, లేదంటే డయాబెటిక్ ఫుట్ ఉంది, గ్యాంగ్రీన్ లాంటిది సెట్ అయింది, ఎక్కడన్నా యాప్సెస్ ఫామ్ అయింది, చీమ్గడ్ లాగా ఉన్నాయి. ఇవన్నీ కూడా దే ఆర్ సపోజ్ టు బి ట్రీటెడ్ ఇమీడియట్లీ. వీటిని ఆపడం వల్ల లైఫ్కి రిస్క్ ఉంటుంది కాబట్టి వీళ్ళల్లో కాకపోతే ఒక గుడ్ థింగ్ ఏంటంటే మనకి కొన్ని అవర్స్ టైం ఉంటుంది వర్కప్ చేయడానికి. కాబట్టి వీళ్ళల్లో కోవిడ్-19కి సంబంధించిన టెస్ట్ అది చేసుకొని ఆ చూసుకున్న తర్వాతే వీళ్ళని సర్జరీకి తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే కొన్ని ఎమర్జెన్సీ కండిషన్స్ లాంటివి, యాప్సెస్ లాంటివి, చీమగడ్డలు, రొమ్ములో ఫామ్ అయిన, గ్లూటియల్ రీజన్లో ఫామ్ అయిన, ఇవన్నీ ఆగడానికి లేదు. ఇట్లాంటివి ఉన్నాయంటే వెంబడే చేయించుకోవాలి. రొమ్ములో యాప్సెస్ ఫామ్ అయిన దాన్ని ఇమీడియట్గా ఆపరేట్ చేయలేదంటే రొమ్మే చెడిపోయే ఛాన్సెస్ ఉండొచ్చు. సో అది ఇంకా పెద్ద ప్రాబ్లం కావచ్చు. లాక్డౌన్ టైంలో సెమీ ఎమర్జెన్సీ సర్జరీల విషయంలో ఎలా స్పందించాలి? సెమీ ఎమర్జెన్సీ కండిషన్స్ అని కొన్నిటిని చెప్పడం జరిగింది. ఇప్పుడు కొన్ని ట్యూమర్స్ ఉన్నాయి, లేదు కొన్ని రకాల క్యాన్సర్లు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా సెమీ ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ కింద పెట్టి వీళ్ళలో ఫస్ట్ ఆల్టర్నేటివ్గా కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ ఏమన్నా ఇవ్వచ్చా, అండ్ ఎప్పుడు వీళ్ళని సర్జరీకి తీసుకోవాలి, ఏ టైంలో, అంటే ఫస్ట్ ప్రియారిటీ వీళ్ళకి ఇచ్చేటట్టు, ఒక తర్వాత ఎలెక్టివ్ సర్జరీస్ మొదలైనట్టు గైడ్లైన్స్ని ఫామ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఎలెక్టివ్ ప్రొసీజర్స్కి వచ్చేసరికి దేన్ని ఎలెక్టివ్ అంటాం? ఇప్పుడు హర్నియా ఉంది, హర్నియా ఉన్నప్పుడు ఏ సర్జన్ కూడా ఆగండి అని చెప్పరు. కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో దాన్ని కాంప్లికేట్ కాకుండా ఫాలోఅప్లో వండుకుంటూ అది ఎప్పుడైతే ఈ యాక్టివ్ ఫేస్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్ అయిపోతుందో అప్పుడు చేయించుకోమని చెప్తున్నాం. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటాయి, గాల్ బ్లాడర్ పాలిప్ ఉంది, ఇవన్నీ ఎమర్జెన్సీ కిందికి రావు, ఏసిమ్టమాటిక్ కేసెస్ ఉన్నాయి. వీటిని మనం ఎలెక్టివ్గా ప్లాన్ చేసి తర్వాత చేసుకోవచ్చు. కోవిడ్ నేపథ్యంలో సర్జరీల విషయంలో తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉంటాయి? ఈ ఆపరేషన్ చేసేటప్పుడు కూడా వీళ్ళలో ఒక ప్రోటోకాల్ అన్నది ఇష్యూ చేయడం జరిగింది, ఎవరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అన్నది. ఇప్పుడు సర్జన్స్ ఉన్నారు, అనెస్థెటిస్ట్ ఉన్నారు, నర్సులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ప్రాపర్గా డానింగ్ ఆఫ్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటారు, ఆ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ మొత్తం వేసుకొని బాడీ సూట్లన్నీ వేసుకున్న తర్వాతే ఆపరేషన్కి వెళ్ళడం జరుగుతుంది. అండ్ అనెస్థీషియాకి ముందు ఆ లామినార్ ఎయిర్ ఫ్లో ఆర్ ఎయిర్ కండిషనింగ్ అన్నది స్టాప్ చేయాలి. చేసిన తర్వాత ప్రాపర్గా కంటైన్డ్ జోన్లో ఇంట్యుబేషన్ అన్నది చేయాలి. ఎందుకంటే ఇంట్యుబేషన్ టైంలో కూడా ఈ గొంతులోంచి పార్టికల్స్ అనేవి బయటికి రావడం, ఏరోసోల్ ప్రొడక్షన్ అన్నది జరగడం జరుగుతుంది. దాన్ని కంటైన్ చేయడానికి ఏదన్నా ఒక పర్టికులర్ చేంబర్లో ఇంట్యుబేషన్ చేయమని చెప్తున్నారు. నెగటివ్ ప్రెషర్ రూమ్లో ఇంట్యుబేషన్ చేయగలిగితే ఇంకా మంచిది. అయితే ఇంట్యుబేషన్ చేసిన తర్వాత
ఆ 15 నిమిషాల తర్వాత కానీ సర్జికల్ టీమ్ని లోపలికి వెళ్ళొద్దని చెప్తున్నారు. సర్జికల్ ప్రొసీజర్లో కూడా ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ ఓపెన్ ప్రొసీజర్ చేయమంటున్నారు. అనెస్థీషియాలో కూడా ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ రీజనల్ అనెస్థీషియా కానీ స్పైనల్ అనెస్థీషియా, నర్వ్ బ్లాక్స్ లాంటివి ఎక్కువ ఇవ్వమని ఎంకరేజ్ చేస్తారు. జనరల్ అనెస్థీషియాని సాధ్యమైనంత వరకు ప్రివెంట్ చేయమని చెప్తున్నారు. కోవిడ్ టైంలో సర్జరీల తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి? పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఏ విధంగా ఉండొచ్చు అంటే, నార్మల్ పేషెంట్ని మనం ఒకటో రోజో రెండో రోజులోనో మనం ఇంటికి పంపించేస్తాం. అదే పాజిటివ్ పేషెంట్ అయితే మాత్రం 10 నుంచి 14 రోజుల వరకు హాస్పిటల్లోనే ఉంచాల్సి వస్తుంది, ఐసోలేషన్లో ఉంచాల్సి వస్తుంది. అండ్ డాక్టర్ ఆర్ నర్స్ ఎవరైతే వీళ్ళని విజిట్ చేస్తారో వాళ్ళు కంప్లీట్గా పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ వేసుకొనే వెళ్ళాలి. 10-15 రోజుల తర్వాత ఈ RT-PCR అన్నది 2 కన్సిక్యూటివ్ డేస్లో నెగిటివ్ వచ్చినప్పుడే వీళ్ళని నెగిటివ్ లాగా కన్సిడర్ చేసి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అట్లా డిశ్చార్జ్ చేసిన తర్వాత కూడా వీళ్ళు కనీసం 10 నుంచి 15 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. లాక్డౌన్ నేపథ్యంలో ఎక్కువగా కూర్చోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలేంటి? 100 మందిని తీసుకుంటే దాదాపుగా 90 మంది ఎక్కువసేపు కూర్చొని ఉండడానికి అలవాటు పడిపోయారు. వీళ్ళలో కొన్ని రకాల జెనెటిక్ వేరియేషన్స్ వాటంతట అవే వస్తున్నట్టు ఈ వేరియంట్స్ రావడం వల్ల వీళ్ళల్లో ఊబకాయం రావడానికి, ఎట్ ది సేమ్ టైం డయాబెటీస్, హార్ట్ డిసీజెస్ ఎక్కువ రావడానికి ఆస్కారం ఉన్నట్టు స్టడీస్ చెప్తున్నాయి. లైఫ్ స్పాన్ అన్నది తగ్గిపోతున్నట్టు కూడా స్టడీస్ చూపిస్తున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ఈ లాస్ట్ 40-45 రోజుల్లో చూసుకున్నట్టయితే జనాలు more than 10-12 hours they are continuously sitting, లేజీ సిట్టింగ్ అన్నది ఎక్కువ అయిపోయింది. కూర్చొనే ఉన్నప్పుడు పేగుల్లో చలనం అన్నది కూడా తగ్గిపోతుంది. సో ఈ పేగుల్లో చలనం తగ్గడం వల్ల మలబద్ధకం అన్నది చాలా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఇప్పుడు లాక్డౌన్లో ఉన్న రోజు పొద్దున వార్మప్ ఒక 30 minutes చేయడం మాత్రం మర్చిపోకండి. గంటకు ఒకసారి ఒక 10 నిమిషాలు లేచి తిరిగి రండి. కూర్చున్న ప్లేస్లోనే కూర్చొని ఉండొద్దు. బ్లడ్ ఫ్లో అన్నది కంటిన్యూస్గా ఉండాలి. ఇప్పుడు మన ఇమ్యూనిటీ బాగుండాలి అంటే మనం కదిలితేనే మన బాడీలో ఉన్న లింఫ్ అన్నది కదులుతుంది. లింఫ్కి సెపరేట్ పంప్ లేదు కాబట్టి మన జాయింట్స్ అన్ని లింఫ్స్ అన్నీ మూవ్ అవుతేనే లింఫ్ మూవ్ అవుతుంది. లింఫ్ మూవ్ అవుతేనే బాడీలో ఉన్న చెత్తనంతా అది క్లీన్ చేస్తుంది. బాడీలో ఉన్న చెత్త అంతా బయటికి పోతే ఇమ్యూనిటీ అన్నది మంచిగా ఉంటుంది. సో మీరు కరోనా బాధ పడొద్దు అంటే యాక్టివ్గా ఉండండి. కీప్ యువర్ సెల్ఫ్ మోటివేటెడ్. రోజు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అన్నది చేయాలి. కావాల్సినంత వాటర్ బాడీలో తీసుకోవాలి. మోషన్ ఫ్రీగా రావాలంటే కావాల్సినంత వాటర్ తీసుకోవాలి, కావాల్సినంత ఫైబర్ తీసుకోవాలి. ఇప్పుడున్న లాక్డౌన్ పరిస్థితుల్లో ఇంకేం చూస్తున్నామంటే చాలామంది దే ఆర్ కంప్లైనింగ్ ఆఫ్ బ్లరింగ్ ఆఫ్ విజన్. ఐస్లో డ్రైనెస్ అని, ఒకటి వేడి వల్ల వచ్చే డ్రైనెస్ వేరు, ఇంకోటి కంటిన్యూస్గా స్క్రీన్ని వాచ్ చేసి దానివల్ల వచ్చే డ్రైనెస్ వేరు. సో ఎక్కువసేపు స్క్రీన్ని అవాయిడ్ చేయండి. రిపీటెడ్గా ఫేస్ వాష్ అనేది చేసుకుంటూ ఉండండి. సాధ్యమైనంత వరకు కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. వైన్ షాపులు తెరిచిన నేపథ్యంలో ఎక్కువగా తాగడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలేంటి? ఎప్పుడైతే ఈ బింజ్ డ్రింకింగ్ చేస్తారో వీళ్ళల్లోనే ఆల్రెడీ డీహైడ్రేషన్ ఉంది, బింజ్ డ్రింకింగ్ చేస్తున్నారు, ప్యాంక్రియాస్ అనేది చెడిపోయి ప్యాంక్రియాటైటిస్ లక్షణాలు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్యాంక్రియాటైటిస్ వచ్చిందంటే మళ్ళీ కడుపు నొప్పి లాగానే అది మేనిఫెస్ట్ అవుతుంది. ఒకసారి కడుపు నొప్పి వస్తుంది అనగానే ఇప్పుడు కరోనాలో కూడా 50% కేసెస్లో వామిటింగ్స్ అండ్ అబ్డామినల్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మిమ్మల్ని డయాగ్నోసిస్ పరంగా కూడా చాలా ఇబ్బందులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి కరోనా లాగా మీరు డయాగ్నోస్ అవుతే ఐసోలేషన్లో పెట్టడం జరుగుతుంది. మళ్ళీ మీ మొత్తం ప్రోటోకాలే చేంజ్ అయిపోతుంది. సో తాగేదేదో మితంగా తాగండి. అమితంగా తాగి ప్యాంక్రైటైటిస్ లాంటి ప్రాబ్లంలు తెచ్చుకోవద్దు. బింజ్ డ్రింకింగ్ చేయొద్దు. లాక్డౌన్ కొనసాగుతున్న వేళ ఆపరేషన్ల విషయంలో ఎలా ముందుకెళ్లాలో, సర్జరీలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. కరోనా వైరస్ టాయిలెట్ సీట్లు, కుళాయిలు, బాత్రూమ్ డోర్లపైన ఎక్కువ గంటలు సజీవంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి టాయిలెట్కు వెళ్ళొచ్చిన ప్రతిసారి శుభ్రంగా చేతుల్ని కడుక్కోవాలి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.